నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెల 1వ తారీఖునైతే వృద్ధాప్య పెన్షన్ అయితే పంపిణీ చేసేవాళ్ళనమాట. అయితే ఈసారి ఈ పెన్షన్ అనేది 1వ తారీఖున పంపిణీ చేయట్లేదు. దీన్ని కొద్దిగా మార్పు చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం ఎప్పుడు వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఈ పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసాగా తీసుకురావడం జరిగింది. సెప్టెంబర్ 1న అయితే ఆదివారం కావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఆగస్టు 31వ తేదీనే ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. ఒకవేళ ఆగస్టు 31వ తేదీన పెన్షన్ ఎవరైనా తీసుకోలేదనుకోండి, వాళ్ళు సెప్టెంబర్ 1న సెలవు కాబట్టి సెప్టెంబర్ 2న పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.